ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నబదిల. ఆల్రెడీ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి మనం ఇంట్రడక్షన్ పార్ట్ అలాగే ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఫార్ములాస్ మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 6A చాప్టర్ 6లోని ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తారని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ వన్, integration of k dx. K into dx is equal to, k means constant into integration of dx. Any constant, for suppose integration of 2x dx. Here 2 is the constant, so 2 into integration of x dx. కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ టర్మ్ ఫ్రంట్ రాసుకొని రిమైనింగ్ టర్మ్కి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. సెకండ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఆర్ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ అని అప్లై చేయాలి, మైనస్ ఉంటే మైనస్ అప్లై చేయాలి. సో టూ టర్మ్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టూ టర్మ్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. Third property is integration of 0 into dx. 0 is the constant. 0 is the constant. And constant into integration of dx. Or dx or 1 dx is equal to 0 into any constant integration is x plus c. So 0 into anything is 0. So remaining value is c. So integration of 0 into dx is equal to c. Fourth one, integration of a1 f1x plus a2 f2x plus a3 f3x so on etc plus an fnx into dx. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ n టర్మ్స్ ఉన్నాయి. సో n టర్మ్స్కి కూడా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్టయితే a1 అనేది కాన్స్టెంట్ టర్మ్ ఫ్రంట్ రాసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ f1x dx. ఇక్కడ a2 is the constant into integration of f2x dx. a3 is the constant into integration of f3x dx so on etc. an into integration of f1 into dx. ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ మనం కాన్స్టెంట్ టర్మ్ ఫ్రంట్ రాసుకున్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. Exercise 6A, evaluate the Roman number 1. Evaluate the following integrals. So first one, integration of x cube minus 2x square plus 3. ఇక్కడ 3 functions ఉన్నాయి, ఈ 3 functions కూడా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. This implies integration of x cube into dx minus 2 is the constant and constant into integration of x square dx plus 3 is the constant, 3 into integration of dx or integration of 1 dx equal to integration of x cube. Integration of x power of n dx is equal to x power of n plus 1 by n plus 1 plus c. సో ప్రతి టర్మ్కు మనం c అని రైట్ చేయక్కర్లేదు, లాస్ట్ మనం c అనే ఒక ఫంక్షన్ అప్లై చేస్తే సరిపోతుంది. హియర్ n ఈజ్ ద 3, సో 3 అప్లై చేస్తే x పవర్ ఆఫ్ 3 plus 1 by 3 plus 1 minus 2 into, ఇక్కడ n is the 2, so x power of 2 plus 1 by 2 plus 1 plus 3 into integration of 1 dx is equal to x plus c. Integration of 1 dx is x plus c. So x power of 4 by 4 minus 2 into x cube by 3 plus 3x plus c. 3x plus c. Problem number 1. The second one,
here 2 is the constant. 2 into integration of x into root x dx is equal to 2 into integration of x into x power of 1 by 2. Root x means x power of 1 by 2. So bases are equal. Bases are equal. Then the powers are adding. So a power of m into a power of n is equal to a power of m plus n. So x power of 1 into x power of 1 by 2 is equal to x power of 1 plus 1 by 2. That means x power of 3 by 2. 2 into 1 to 2 plus 1 is 3 by 2. So 2 into integration of x power of 3 by 2 into dx. 2 into integration of x power of n. Integration of x power of n dx is equal to x power of n plus 1 by n plus 1 plus c. Here n is the 3 by 2. So x power of 3 by 2 plus 1 by 3 by 2 plus 1 plus c plus c. So 2 into x power of 2 into 1 2. So 3 plus 2 by 2 by 3 plus 2 by 2 plus c. So 2 into ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది మనకి. ఇంకోసారి ఎడ్ చేద్దాం. x పవర్ ఆఫ్ 5 by 2 by 5 by 2 plus c. సో 2 into ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది మనకి. 2 by 5 into x పవర్ ఆఫ్ 5 by 2 plus c is equal to 2 into 2 4. 4 by 5 into x power of 5 by 2 plus c. Problem number 2. Next, third one. Integration of cube root 2x square into dx. Integration of 2x square whole power of 1 by 3 into dx. ab whole power of n or whole power of m. a power m into b power of. So 2 power of 1 by 3 into x power of 2 whole power of 1 by 3 integration of dx. So integration of 2 into 2 power of 1 by 3 x power of 2 by 3 into dx. Here 2 power of 1 by 3 is the constant. 2 power of 1 by 3 is the constant. So 2 power of 1 by 3 integration of x power of 2 by 3 into dx. So integration of x power of n. 2 power of 1 by 3 into x power of 2 by 3 plus 1 by 2 by 3 plus 1 plus c. So 2 power of 1 by 3 into x power of 3 1 is 3. 3 plus 2 is 5 by 2 by 5 by 5 by 3 by 5 by 3 plus c. So 2 power of 1 by 3 into fraction reciprocal అవుతుంది మనకి 3 by 5 into x power of 5 by 3 plus c. This is the problem number 3. Problem number 3. x square plus 3x minus 1 2x into dx. Integration of 1 minus 2x by x. Sixth one, integration of 1 plus 2 by x plus Problem number 4. Integration of x square plus 3x minus 1 by 2x into dx. For suppose x plus y by 2, that means x by 2 plus y by 2. సో డినామినేటర్లో ఉండేటువంటి టర్మ్ నామినేటర్లో ఉండేటువంటి ప్రతి టర్మ్ చేత మనం డివైడ్ చేయాలి. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x బై 2x ఇంటూ డిఎక్స్
minus 1 into integration of 1 by 2x into dx. 2x into dx. So x square cancel. 1 by 2 is the constant. Integration of x into dx plus x cancel. 3 by 2 is the constant. 3 by 2 into integration of 1 dx minus 1 by 2 is the constant. Remaining value is 1 by x into dx. 1 by 2 into integration of x. Integration of x dx is equal to x square by 2. So x square by 2 plus 3 by 2 into integration of 1 dx is x minus 1 by 2 into integration of 1 by x dx. Integration of 1 by x dx is equal to log mod x plus c. Log mod x plus c. So minus 1 by 2 into log mod x plus c. So x square by 4 plus 3 by 2x minus 1 by 2 into log mod x plus c. This is the problem number 4. Next, problem number 5. Integration of 1 minus root x by x into dx. Integration of denominator చేత denominator ఉన్న term divide చేయాలి. 1 by x into dx minus integration of root x by x into dx. So integration of 1 by x dx minus root a by a is equal to 1 by root a. So చూడండి, రూట్ ఏ బై ఏ వాల్యూ మనం రూట్ ఏ హోల్ స్క్వేర్ అని రైట్ చేయొచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూ ఈజ్ 1 by root a. సో రూట్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by root x. 1 by root x integration of dx. So integration of 1 by x dx is log mod x minus integration of 1 by root x dx is equal to 2 root x plus c. So integration of 1 by root x dx is 2 root x plus c. This is the problem number 5. And problem number 6. Sixth one, integration of 1 plus 2 by x minus 3 by x square into dx. So each term integration apply చేద్దాం. Integration of 1 dx plus 2 is the constant. 2 into integration of 1 by x dx. 3 is the constant. Integration of 1 by x square dx. So integration of 1 dx is x plus 2 into integration of 1 by x is log mod x minus 3 into integration of 1 by x square dx is equal to minus 1 by x plus c. So integration of 1 by x square value is minus 1 by x plus c. So x plus 2 log mod x minus into minus is plus 3 by x plus c. This is problem number 6. Integration of x plus 4 by 1 plus x square into dx. So two terms की integration apply చేయాలి. Integration of f of x plus integration of g of x. So integration of x dx plus 4 is the constant. 4 into 1 by 1 plus x square into dx. Integration of x means x square by 2 plus integration of 1 by 1 plus x square into dx is equal to tan inverse x plus c. So
integration of 1 by 1 plus x square value is tan inverse x. So 4 into tan inverse x, 4 tan inverse x plus c. This is problem number 7. Problem number 8, integration of e power of x minus 1 by x plus 2 by x square minus 1. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, 3 ఫంక్షన్స్ కూడా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of x dx minus integration of 1 by x dx. So 2 is the constant, 2 into integration of 1 by x square minus 1 into dx. So integration of e power of x is e power of x minus integration of 1 by x is log mod x plus 2 into integration of 1 by x square minus 1 dx is equal to cos h inverse x plus c. So 2 into cos h inverse x plus c. This is problem number 8. Ninth problem, integration of 1 by 1 minus x square plus 1 by 1 plus x square into dx. So integration of 1 by 1 minus x square dx plus integration of 1 by 1 plus x square dx. So integration of 1 by 1 minus x square dx means tan h inverse x plus integration of 1 by 1 plus x square means tan inverse x plus c. This is problem number 9. Problem number 10, integration of 1 by root of 1 minus x square plus 2 by root of 1 plus x square into dx. So 2 functions ki manam integration apply cheyali is equal to integration of 1 by 1 minus x square root into dx plus 2 is the constant, 2 into integration of 1 by 1 plus x square dx. So integration of 1 by root over 1 minus x square into dx means sin inverse x plus 2 into integration of 1 by root of 1 plus x square means sin h inverse x plus c. This is problem number 10. One, integration of e power of log 1 plus tan square x into dx. So integration of e power of log మనకి secant square x minus tan square x equal to 1. Secant square x minus tan square x equal to 1. So secant square x is equal to 1 plus tan square x. 1 plus tan square x. So 1 plus tan square x is secant square x into dx. Integration of e power of base law value is e power of log e value is 1. Remaining value is secant square x into dx. Integration of secant square x dx means tan x plus c. Tan x plus c. Remaining problem number 4. Integration of sin square x by 1 plus cos 2x into dx. So 1 plus cos 2x is equal to 2 cos square x. 1 plus cos 2x is equal to 2 cos square x. So integration of sin square x by 2 cos square x into dx. So 1 by 2 is the constant. Remaining sin square x by cos square x. Sin square x by cos square x is tan square x into dx.
tan square x into dx. So secant square x minus tan square x is equal to 1. So tan square x is equal to secant square x minus 1. డైరెక్ట్గా మనకి tan స్క్వేర్ ఎక్స్ అనే ఫంక్షన్కి మనకి ఇంటిగ్రేషన్ లేదు, tan ఎక్స్కి అయితే మనకి ఇంటిగ్రేషన్ ఉంది. సో tan స్క్వేర్ ఎక్స్ అనే ఫంక్షన్ మనం secant స్క్వేర్ ఎక్స్ మైనస్ 1లో చేంజ్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ dx. Here tan square x is secant square x minus 1 into dx. So integration of secant square x dx minus integration of 1 dx. Integration of secant square x dx is tan x. Integration of 1 dx is x plus c. X plus c. అభిషా మనకి ఫస్ట్ రోమన్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ 12 ప్రాబ్లమ్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఫార్ములాస్ అనేవి ఎంత తరువుగా ఎంత ఈజీగా నేర్చుకోగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి అంత ఈజీగా అర్థం అవడం జరుగుతుంది, అంత ఈజీగా కూడా మీరు ఎగ్జామ్లో కూడా రాయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫార్ములాని బై హార్ట్